హలో అండి. నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను మీ రాజ్యలక్ష్మి, లక్ష్మీ ప్రియా వెజ్ కుకింగ్ వీడియోస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో చాలా ఈజీగా చేసుకునే 2 రకాల స్వీట్స్ అయితే చేసి చూపిస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, మనందరికీ తెలిసినవే. కాకపోతే కొద్దిగా డిఫరెంట్గా చేసుకుంటే గనక చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి చాలా ఎదిగే పిల్లలకి చాలా ఉపయోగపడతాయి ఈ లడ్డూలు. అలాగే చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా చాలా ఉపయోగపడతాయండి. ఆరోగ్యపరంగా హెల్దీగా తినొచ్చు అనుకుంటే ఈ స్వీట్స్ అయితే చేసుకోవచ్చు. ఇవి సాంప్రదాయంగా ఎప్పుడు ఇళ్లలో చేసుకునేవనండి. పాతకాలం నాటి స్వీట్లేనండి ఇవి. అందులో ఒకటి రవ్వ లడ్డు, రెండోది మినపసున్నుండండి. చాలా మందికి తెలుసు, అయితే తెలియని వారి కోసం, కొత్తగా వంటలు నేర్చుకునే వారి కోసం ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. ముందుగా రవ్వ లడ్డు చేసి చూపిస్తాను. దానికోసం ఏదైనా ఒక కొలత గ్లాస్ తీసుకోవాలండి. దానికి తగ్గట్టుగా 2 గ్లాసుల రవ్వ అయితే తీసుకుంటున్నాను. ముందుగా ఒక గ్లాసు రవ్వ, సూజీ రవ్వ అంటారు కదండి, ఉప్మా రవ్వ, సన్నగా ఉన్నది తీసుకోవాలి. మరి ముదురుగా ఉంటే ఒకసారి మిక్సీ పట్టి తీసుకోవాలి. ఒక గ్లాస్ తీసుకున్నాను. నేనైతే ఇక్కడ 2 గ్లాసులతో చేస్తున్నానండి. 2 గ్లాసులు అంటే అర కేజీ ఉప్మా రవ్వ అవుతుందండి. నేను ఇక్కడ 2 గ్లాసుల రవ్వ తీసుకున్నాను. స్టవ్ వెలిగించి మందపాటి మూకుడు పెట్టుకుని 2-3 టేబుల్ స్పూన్ల గీ వేసుకోవాలండి, మంచి నెయ్యి. తర్వాత రవ్వ అంతా కూడా నెయ్యిలో వేసి వేయించుకోవాలి. దోరగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. మంచి సువాసన వస్తుందండి వేపుతూ ఉంటే. అంతవరకు వేయించుకుని పక్కన ఒక పళ్ళెంలో వేసేసుకోవాలి. తర్వాత చూడండి, ఈ విధంగా కొద్దిగా రంగు మారినట్టు వేపుకోవాలి. మరీ ఎర్రగా కాకుండా కొంచెం రంగు మారింది చూడండి. తర్వాత మరికొద్దిగా నెయ్యి వేసి కొబ్బరి తురుము వేసుకోవాలండి, పచ్చి కొబ్బరి తురుము. అది కూడా మీడియం సైజు కొబ్బరికాయ బాగా ముదిరింది తీసుకుని తురిమేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరిలో ఉన్న తడంతా ఎగిరిపోవాలి. తర్వాత మనము ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వలో వేసేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిందండి ఇక్కడ. తర్వాత స్టవ్ వెలిగించి మందపాటి పాత్ర పెట్టుకుని పంచదార వేసుకోవాలండి. పంచదార ఇలా పొడి కొట్టి పెట్టుకున్నదన్నా వేసుకోవచ్చు, కరిగిందన్నా వేసుకోవచ్చు. మనం పొడి కొట్టేసి రవ్వలో కలిపేసుకుని ఉండలు కట్టుకోవచ్చు అండి. దానికి మనము పాలు కలుపుకోవాల్సి వస్తుంది. పాలు కలిపితే ఇవి తొందరగా బూజు వచ్చేస్తాయి. అందుకని ఈ విధంగా పాకం, కొద్దిగా లైట్ పాకం పట్టి అందులో రవ్వ వేసుకుంటే నెల రోజులు నిలవ ఉంటాయండి లడ్డూలు. అందుకని ఈ విధంగా మందపాటి గిన్నెలో గ్లాసున్నర పంచదార వేసుకోవాలండి. ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ కొలిచామో ఆ గ్లాస్తో గ్లాసున్నర పంచదార వేసుకోవాలి. వేసుకుని 3/4 గ్లాసు నీళ్లు పోసి ఈ పంచదార అంతా బాగా కరిగి కొద్దిగా ఉడికేటట్టు చేసుకోవాలండి. కొంచెం తీగ పాకం ఇలా జిగురు వచ్చేటట్టు చేసుకోవాలండి. మరి తీగ అక్కర్లేదు, జిగురు వచ్చేటట్టు. పంచదార పాకాన్ని ముట్టుకుంటే మనకు జిగురుగా అనిపించాలి చేతికి అండి. ఈ విధంగా కొద్దిగా నొరగ వస్తుంది కదా, ఈ స్టేజ్లో కట్టేసి ముందుగా మనం వేయించి పెట్టుకున్నవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. రవ్వ, కొబ్బరి తురుము వేసుకోవాలి. అయితే ఇందులో ఒక క్లిప్ మిస్ అయిందండి. ఒక 1/4 కప్పు జీడిపప్పు, బాదం పలుకులు వేయించి పొడి కొట్టి ఇందులో కలిపేసుకోవాలండి. అది మిస్ అయిందండి. అలా వేస్తే చాలా కమ్మగా ఉంటాయి రవ్వ లడ్డులు. అలాము జీడిపప్పు తింటే కూడా మంచిది కదండి. ఈ విధంగా ఇలా స్వీట్లో వేసి పెడితే వాళ్ళు చక్కగా తినేస్తారు. ఈ విధంగా ఉండాలండి, మరి గట్టి పడిపోకూడదు. దీనిలోకి ఇలాచి పొడి వేసుకోవాలి 1 టీ స్పూన్. తర్వాత వేయించి పెట్టుకున్న బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు పైనుంచి వేసుకోవాలండి. మనము పొడిగొట్టి వేసుకున్నాము. ఒక 1/4 కప్పు జీడిపప్పు, బాదాము 2 కలిపి ఒక 1/4 కప్పు వేయించి పౌడర్ చేసి, అంటే మరి మెత్తగా కొంచెం జీడిపప్పు, బాదం పలుకులు పెద్దవి పైన అద్దుకోవడానికి అందంగా ఉండడం కోసం, అలంకరణ కోసం తీసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపేసి ఒక్కొక్క జీడిపప్పు పలుకు, బాదం పలుకు, అలాగే కిస్మిస్ పెట్టి ఈ విధంగా లడ్డూలు అయితే ఒత్తేసుకుంటున్నాను అందంగా ఉండడం కోసం. ఈ విధంగా చేయగలిగితే మీరు కూడా చేయండి, లేదు అంటే మామూలుగా లడ్డూలు చుట్టేసుకోవచ్చు. ఇవన్నీ చక్కగా ఈ 3 కూడా పైకి వచ్చేటట్టు చక్కగా చాలా అట్రాక్షన్గా ఉండి పిల్లలు చక్కగా తినేస్తారు. అలాగే గెస్ట్లు వచ్చినా, ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు జరిగినా ఈ లడ్డూలు చేసుకోవచ్చండి. ఈజీగా చేసుకోవచ్చు, ఎన్ని కిలోలైనా చేసేసుకోవచ్చండి. చూడ్డానికి బాగుంటాయి, అలాగే తినడానికి కూడా చాలా బాగుంటాయి. మనం ఇందులో బాదం పొడి, కాజు పొడి వేసాం కదండి, మరింత టేస్టీగా ఉంటాయి. చాలా సాఫ్ట్గా, మధ్య మధ్యలో రవ్వ కరకరగా తగులుతూ భలే టేస్టీగా ఉంటాయి ఈ లడ్డూలు. అంతే అండి, మనకు కావాల్సిన సైజులో లడ్డూలు చేసి పెట్టేసుకోవాలి. బాదాము, కిస్మిస్, జీడిపప్పు పైకి వచ్చేటట్టు ఇలా లడ్డు పైన అద్దుకుని అందంగా అలంకరణ అయితే చేస్తున్నాను. ఈ విధంగా రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోతుందండి. 1/2 కేజీ
రవ్వకి మాత్రం లడ్డూలు అయ్యాయండి. చూడండి, పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి నెల రోజుల వరకు నిలవ ఉంటాయండి. సూపర్గా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి ఇలా ఓసారి. నచ్చాయా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. మరో రెసిపీ అండి, ఈజీగా చేసుకునే పాతకాలపు స్వీటు సున్నుండండి. తెలుగింట ప్రతి ఫంక్షన్లోనూ చిన్నదైనా పెద్దదైనా తప్పకుండా సున్నుండలు చేస్తూనే ఉంటారు. అలాగే సౌత్ ఇండియన్స్ తప్పకుండా ఈ సున్నుండలు చేసుకుంటుంటారు. మినప్పప్పు, అలాగే బెల్లము, నెయ్యి, ఈ 3 అయితే తప్పకుండా వాడతారు. నేను ఇక్కడ 2 గ్లాసులతో చేస్తున్నాను. అంటే 1/2 కేజీ మినపప్పు అండి. మా చిన్నప్పుడైతే మా అమ్మగారి మినుములు విసిరి వేయించి విసిరేవారండి. విసిరితే పొట్టు అంతా పోయేది. తర్వాత ఆ పొట్టు చెరిగేసి ఇంకా ఏమన్నా ఉంటే కాస్త నూనె రాసి ఎండలో పెట్టి కాస్త రోట్లో వేసి కుమ్మేవారు. లైట్గా అలా కుమ్మితే పొట్టు ఊడిపోయేది. ఆ తర్వాత ఆ మినుములతో విసిరి తిరగల్లో మళ్ళా విసిరి బెల్లము పొడి చేసుకుని కలుపుకునేవారండి. అలా కలిపి ఉంచుకునేవారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి వేసి కలుపుకునేవారు. మా అత్తగారు కూడా అలాగే చేసేవారు. మాకు డబ్బాల నిండా పట్టుకొచ్చి ఇచ్చేవారు. అప్పుడప్పుడు మేము కావాల్సినప్పుడు నెయ్యి కాచుకుని కలుపుకునేవాళ్ళం. ఇలా దోరగా వేయించుకోవాలండి. మరీ ఎర్రగా అయిపోకూడదు. మంచి సువాసన వచ్చే వరకు మినుముల్ని వేయించి పక్కన పెట్టేసుకుని చల్లారనివ్వాలి. నాకైతే అప్పుడు మా అత్తగారింట్లోనూ అమ్మమ్మ గారింట్లోనూ చక్కగా మినుములు అయితే పడ్డేవి. ఆ విధంగా మినుముల్ని వేయించి విసిరి చేసేవారు. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మరీ బరకగా కాకుండా, మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా చాలా కోర్సుగా చేసుకోవాలి. తర్వాత ఈ బెల్లాన్ని దీనికి ఒక గ్లాసు మీద 3/4 గ్లాసు బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లాన్ని కూడా ఇందులో వేసి మరొకసారి తిప్పాలండి. ఇదివరకు అయితే బెల్లాన్ని పొడి చేసుకుని వేసుకునేవారు. ఇప్పుడు ఇందులోనే మిక్సీలో వేస్తే ఈ ట్రిక్ ఫాలో అయితే మీరు ఈజీగా సున్నుండలు చేసుకోవచ్చు. మిక్సీ జార్లోనే బెల్లం వేసి ఒక తిప్పితే చక్కగా పొడి అయిపోతుంది. మినప్పిండిలో బాగా కలిసిపోతుంది. ఈ సున్నుండల పిండిలా స్టోర్ చేసుకోవచ్చు. కావాల్సినప్పుడు నెయ్యి వేసి కలుపుకోవచ్చు. ఎంత కావాలంటే అంత తీసుకుని ఎన్ని ఉండలు కావాలంటే అన్ని చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒకేసారి కలిపేసుకుంటున్నాను. దీనికి 1/4 కేజీ నెయ్యి అండి. బాగా కాచి పోసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు అలా స్పూన్తో కలపాలి. కలిపేసి మొత్తం నెయ్యి అంతా పిండికి అంతా పట్టేటట్టు కలిపేసుకుని గోరువెచ్చగా అయిపోయాక ఉండలు చుట్టేసుకోవాలండి. కొంచెం బాగా చల్లారిపోయిన తర్వాత అంత ఉండగట్టడం రాదు. ఒకవేళ నెయ్యి ఎక్కువైతే ఉండగట్టుకోవచ్చు. కానీ నెయ్యి తక్కువ కావాలనుకునేవారు కొద్దిగా వేడివేడిగా ఉండగానే చుట్టేసుకోవాలి. నాకు కొద్దిగా నెయ్యి ఎక్కువైంది, పర్వాలేదు, అలా కూడా తినొచ్చు. మీకు నెయ్యి ఎక్కువ అనుకుంటే కనుక కొంచెం తగ్గించుకుని వేడివేడిగా ఉండగానే ఉండలు చుట్టేసుకోండి. నెయ్యి అంతా పిండికి పట్టేటట్టు కలుపుకుని చేయి పెడితే చేయి కాలుతుంది కనుక స్పూన్తో కానీ గరిటతో కానీ కలిపేసుకుని తర్వాత ఉండలు చుట్టేసుకోవచ్చు. నేను కొద్దిగా చల్లారిన తర్వాత, అంటే గోరువెచ్చగా అయిన తర్వాత చుడుతున్నాను. మరీ వేడిగా చుట్టలేక చుట్టేసి దానికి అట్రాక్షన్ కోసం నేను ఒక జీడిపప్పు పలుకునైతే అద్దుతున్నాను. నార్మల్గా అయితే అద్దరు, ఏదో పిల్లలు తింటారని అట్రాక్షన్గా ఉంటుందని అలా చేస్తున్నాను. ఇందులో నేను బెల్లం విడిగా కూరకుండా మినప సున్నిలోనే వేసి మరొకసారి మిక్సీ పట్టానండి. ఈజీ అయిపోయింది పని. ఈ విధంగా మీరు కూడా చేసుకుంటారని ఇక్కడ చెప్తున్నాను నేను. చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వారి కోసం అయితే ఉపయోగపడుతుంది కదండి ఈ టిప్పు. తప్పకుండా ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా ఈ 2 రకాల రెసిపీల్ని ట్రై చేయండి. సున్నుండ ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఒకప్పుడు నడుము బలం కోసం మినప సున్నిని ఎక్కువ పెట్టేవారు. బాలింతలకి, పెళ్ళైన కొత్తలో అల్లుళ్ళకి తప్పకుండా ఈ సున్నుండలను అయితే పెట్టేవారు. అలాగే సారెగా కూడా ఈ సున్నుండలు పెడతారు. కొలతగా ఇన్ని ఉండలు పెట్టాలని, ఇంత సైజు చెయ్యాలని చేస్తూ ఉంటారు. ప్రతి ఫంక్షన్లోనూ తప్పకుండా ఉండాల్సిన స్వీటు సున్నుండలండి. ఇలా మీరు కూడా చేసేసుకోండి. ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం 2 గ్లాసుల పిండి పప్పు వేయించుకొని చేసేసుకోవచ్చు. 2 కాదు, 1 గ్లాస్ అన్నా చేసుకోవచ్చు. 2 గ్లాసులకి 2 గ్లాసులు వేసుకోవచ్చు. మరి తీపి ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. నాకు 1 గ్లాస్ వేసి మళ్ళీ ఒక 3/4 గ్లాసు బెల్లం వేశాను. అంతే అండి. ఈ 2 రకాల స్వీట్స్ మీకు నచ్చాయా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి.
మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేం చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.